హాయ్ ఫ్రెండ్స్! 20,00,000తో అయితే శ్రీముఖి 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టిందనమాట. సో, తర్వాత అయితే ప్రశాంత్‌తోని కామెడీగా "నువ్వు పాట పాడితే హగ్గిస్తాను" అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మనమందరం ఆ ప్రోమో చూసే ఉంటాం. బట్ 20,00,000 అనే ఛాన్స్ ఖచ్చితంగా ఆహ్, యావర్ కానియండి, ప్రియాంక గానియండి, అర్జున్ గానియండి, ఇలాంటి వాళ్ళైతే ఉపయోగించుకోవాల్సింది అనేది నా ఫీలింగ్. బట్ అసలు ఏంటంటే వాళ్ళు ఉపయోగించుకోలేదనమాట. వాళ్ళు ఈ డబ్బుని తీసుకోవడానికి ఇష్టపడలేదు. బట్ ఏదేమైనా వాళ్ళిద్దరిట్లో అంటే వాళ్ళ ముగ్గురిట్లో ఎవరు తీసుకున్నా బావుండేది. ఎందుకంటే ఆరుగురిలో విన్ అయ్యేది ఒక ఇద్దరు మాత్రమే విన్ అవుతారు. ఒకళ్ళు రన్నర్ అప్ అవుతారు. ఇంకొకళ్ళు విన్నర్ అవుతారు. సో, అలాంటప్పుడు 20,00,000 అనేది చాలా పెద్ద అమౌంటు. అట్‌లీస్ట్ యావర్ తీసుకోవాల్సిందేమో అని నాకనిపించింది. బట్ ఎవరు కూడా తీసుకోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక నమ్మకం ఎలా ఉందంటే మేము విన్ అవుతామేమో అని చెప్పేసి నమ్మకంతోనైతే ఉన్నారనమాట. సో, మనం చూసాం ప్రియాంక గూడా విన్నర్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటుంది. అలాగే యావర్ గూడా. ఎందుకంటే చెప్పాలంటే యావర్ బెస్ట్ కంటెస్టెంట్. అర్జున్ గూడా మధ్యలో వచ్చాడు. కాకపోతే ఏదేమైనా అర్జున్ గూడా మంచి కంటెస్టెంట్ కాబట్టి అర్జున్ గూడా విన్ అవుతాను అనే ధీమా ఉండడం వల్ల అర్జున్ గూడా తీసుకోలేదు. సో, అర్జున్ తీసుకున్నా బావుండేది. అట్‌లీస్ట్ యావరో, ప్రియాంకనో తీసుకుంటే బావుండేది. ఎందుకంటే అమర్‌దీప్ అండ్ శివాజీ ఎలాగో తీసుకోరని మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టాప్ పొజిషన్‌లో ఉండడం వల్ల. సో, ఏదేమైనా వాళ్ళు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు శ్రీముఖి ఏం చేశారంటే అడిగారనమాట. సో, మీరెవరైనా తీసుకోండి, అది మీకు మంచి ఆఫర్ అని చెప్పేసి. బట్ ఈ ఆఫర్‌ని కాన్ఫిడెంట్‌తోని యావర్ గానియండి, ప్రియాంక గానియండి, అర్జున్ గాని రిజెక్ట్ చేయడంతోని ఇంకా శ్రీముఖికి ఏం అర్థం కాక తనైతే తను వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆ 20,00,000 మళ్ళీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగిందనమాట 'బిగ్ బాస్' హౌస్ నుంచి. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.